లత, క్షమించండి, హద్దు మీరి ప్రవర్తించాను. ఇది మొదటిసారి కాదు. అసలు ఆమెకి హద్దులే ఉన్నాయి, అన్ని హక్కులేగా. ఇంద్రాణి, ఈ నగర్లో 2 పవిత్ర మందిరాలున్నాయి. ఒకటి పూజా మందిరం, రెండవది సంగీత మందిరం. వీటి మీద హక్కులంటూ ఎవరికీ లేవు. అర్హతలు ఉన్న వాళ్లకు హద్దులు కూడా లేవు. లత, నీ పాట మమ్మల్ని ఇక్కడికి రప్పించడమే కాదు, ఎక్కడికో జరిగిపోయిన రోజుల్లోకి లాక్కు వెళ్ళింది. పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది. ఆ రోజులు వస్తాయని, తెస్తాడని చిన్నపాప మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నా మీద? అవును బాబు, ఈ నగర్లో ఈ వీణను పలికించే కూడలి వస్తుంది. అంతా రాగమయం చేస్తుంది. ఎవరు రావాలి? ఎవరు? వారెవరు? వెధవని వెధవ, ఇట్లాంటి వాడు ఎంతకైనా తెగిస్తాడు. ఇంకేం రాసిందండి అమ్మాయి? అమ్మాయి బాగానే ఉందట, మన కోసం ఇల్లు కూడా చూసిందట, అందరిని అక్కడికి రమ్మని రాసింది. కానీ ఈ దౌర్భాగ్యం అక్కడ తీసుకెళ్తే అక్కడేం కొంప మీద తీసుకొస్తాడు, అది కదా. అడుగు వచ్చినట్టున్నాడు సుపుత్రుడు. ఏ 300 పెట్టినారా? 300 అక్కడ 300 మహా ఇచ్చి పంపించినట్టు మాట్లాడుతున్నాం. రే బుకాయించకరా, అమ్మాయి ఎప్పుడు ఎంత పంపించింది వివరంగా రాసింది. ఇదిగో ఉత్తరం. ఒరే పెద్దాడా, నీకిదేం బుద్ధిరా? కన్న తల్లిని నన్ను మోసం చేస్తే చేసావు. ఇంట్లో పడుతూ నగచాట్లు చూస్తూ కూడా ఈ పని చేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా? వాడికేమి, ఎప్పుడైనా 1 రూపాయి సంపాదించుంటే అందులో కష్టం ఏమిటో తెలిసేది. ఆడపిల్ల సంపాదన తింటూ కూర్చున్న వాడికి ఏ సిగ్గా శరమా? మామగారు, ఎందుకైనా అంతంత మాట్లాంటారు? అనక నెత్తినెక్కించుకోమంటావా? మీరు ఎక్కించుకోవాలనుకున్నా మేము ఎక్కి కూర్చున్న దానికి సిద్ధంగా లేవు. వారేదో కొట్టేశారు అంటున్నారే, 600 ముష్టి 600. కమలా, ఎంత చెడ్డా నేను మొగాన్ని ఏదో తంటాలు పడి జాక్పాట్ కొట్టి వీళ్ళందరినీ ఉద్ధరిద్దామని కూర్చున్నాం గానీ, లేకపోతే మనకి మంచి కాలం రాదా? మనకు వస్తుంది మంచి కాలం. జాక్పాట్ కొడతాం, అప్పుడు చెప్తాం. రే నువ్వేం బెదిరించక్కర్లేదురా. జాక్పాటే కాదు, కొన్ని కోట్లు సంపాదించినా నువ్వింత కూడు పెడతావన్న నమ్మకం మాకేం లేదు. లేదు? నిజంగా లేదు? లేదురా, ఈ జన్మకు లేదు. బాగా ఆలోచించుకు చెప్పండి. ఈ జన్మలో నన్ను నా 50 పైసలు అడగరా, నా ఇంటికి రారు, అంతేనా? అంతేరా, ముమ్మాటికి అంతే. అయితే చూడండి, ఇదేమిటో తెలుసా? మేము జాక్పాట్ కొట్టాం, 2,98,000 తెచ్చాం. ఇందులో 9 పైసలు మీకు రాదు. ఈ క్షణం నుంచి మీకు మాకు సంబంధం లేదు. మేము వస్తాం. టాటా. వాళ్ళు పాడుకుంటున్నారా, పని చేస్తున్నారా? పాడుకుంటూ పనిచేస్తున్నారు. మరి మనం పాడుకోవాలంటే పనంతా మానేస్తాం. వాళ్లకు పనంత సహజము, పాట కూడా అంతే సహజం. వాళ్ళ జీవితాల్లో రెండూ పెనవేసుకుని ఒకదానికొకటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే పని పాట అన్నారు. చూడండి, మీరు యజమానులు, వీళ్ళంతా మీ పనివాళ్ళు. ఇక్కడ మీరు కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు లేవు, నిమ్మకాయలు లేవు. ఏ ఆవేశం లేకుండా ఉండడానికి నేనేం బుద్ధ భగవానుని కాను. అందమైన ముక్కు మీద అంత కోపం ఉండకూడదు. కమా. డార్లింగ్, ఆపు పంపు.
నువ్వు కష్టం పడుతుంటే నేను చూడలేను, నేను కొడతాను పంపు. కొట్టేవాడొచ్చుండు మొహం చూడు. ఎంత అవిశ్వాసం! డార్లింగ్, నీ కోసం చాలా రుచికరమైన ఈ బిస్కెట్లు తెచ్చాను. ఈ బిస్కెట్లు తింటే ఎన్ని కసరత్తులు చేసినా ఆయాసం రాదు, నీరసం ఉండదు. తింటావా? తినిపించమంటావా? మంచిగున్నది. ఈ బిస్కెట్ తింటాకుంటే ఈ పని ఎవడు చేస్తాడు? మళ్ళా నీ మొగుడు చేస్తాడా? మళ్ళా నో, నా మొగుడు కాదు, నీ మొగుడు. అంటే నీకు కాబోయే ఈ ప్రియుడు చేస్తాడు. ఫస్ట్ ఈ బిస్కెట్లు తిను. పరా కొరకు నైస్ గా నమ్ముదు. ఏటే ఆఖరి నీ బతికిలా అయిపోయిందనమాట. కుక్క బిస్కెట్లు చేస్తున్నావు. బొమ్మ చూసుకోవే బొమ్మ. రే ఏమనుకున్నారా నువ్వు? నా ప్రియురాలకి కుక్క బిస్కెట్లు పెడతావా? నీకు మళ్ళీ ఏమన్నా కుక్క అనుకున్నా పెట్టరా? హంసరా అదేనా హంస? షడప్! మంచి టైంలో వస్తావు. కుక్క బిస్కెట్లు పెడితే విశ్వాసంగా ఉంటుందని పెట్టాను. చూసావా హంస? ఒరే ఈ నెట్ట వదలకూడదు. మర్యాదగా మాట్లాడు, గొంతుకు చేస్తాను. పని లేదా నాకు? డార్లింగ్, నీ పనంతా నేను చేస్తాను, పాత్రలన్నీ నేను తోమి పారేస్తాను. రే నువ్వు దిగదారిపోతావు నాకు ఎప్పుడు తెలుసు. డార్లింగ్ కోసం సిగ్గు విడిస్తాను. విడవరా విడు. ఒరే 5 నిమిషాల్లో ఈ బట్టలే ఉదిగిపోతే నా పేరు తీసాను. అదే కాదు మీకు పుణ్యం ఉంటుంది. జల్దీ చేయండి, నేను తగ్గుకుంటాను. 2 నిమిషాల్లో గిన్నెలని తోమి పొయ్యి మీద పెట్టేసాను. ఏది వేసి గెలిస్తే మొత్తం ఎట్రా గెలవడమే పెద్దను. ఎప్పుడైనా ఎలక్షన్ చూసిన మొక్కలేనా ఇది? ఏటా నువ్వా ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగిందమ్మా. అమ్మా, నువ్వు ఇక్కడ ఎంత మంచి పేరు తెచ్చుకున్నావు, ఎంత గొప్పగా ఉన్నావు అంతా విన్నాను తల్లి. కూర్చోనన్నా. ఏమండి ఎంత పెద్ద ఇల్లండి, కోటలా ఉంది. ఇంటిల్లు ఎలాగండి ఇదేది? నీకు ఆ శ్రమ అక్కర్లేదులేవే, ఇక్కడ ఇదేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమ్మా, ఇదంతా చూసేటప్పటికి మీ అమ్మ ఉబ్బి తబ్బిపోయినట్టుంది. మీరు కానట్టు. భోజనానికి కూడా సెక్రటరీ సలహాలు సహాయం కావాలా? బాబు, ఆమెను మేమే ఆహ్వానించాం. కూర్చోమ్మా. సౌందర్య అప్పుడే ఎంత పెద్దదైపోయింది. ఆడపిల్లలు అంతే కదయ్యా. అవునవును, అలా చూస్తుండగానే అమ్మలు అమ్మమ్మలు అయిపోతారు. చిన్నబాబు గారు, నేను అమ్మను కాను, అమ్మమ్మను కాను. నేను అసలు పెళ్ళే చేసుకోను. అదేమిటమ్మా, మా కళ్యాణ్ను చేసుకుని ఈ ఇంటి కోడలుగా వస్తావని మేము కొండను రాసి పెట్టుకున్నాం. ఇంద్రాణి, నా అభిప్రాయం ఒకటి, మీ అక్క చెల్లెళ్ళిద్దరూ ఈ ఇంటి కోడళ్ళైతే. అవునులేండి, చెల్లెలి కన్నీళ్లు తుడవడానికి అక్కైనా ఉంటుంది. ఈ ఇంటి కోడళ్ళు ఎవరికి ఇప్పటి వరకు కన్నీళ్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడలేదు. మగవాళ్ళు తాగి ఎప్పుడు నిషాలో ఉంటే ఆడవాళ్ళకి కన్నీళ్లు కాక ఇంకే ఉంటుంది. వదిన గారు, ఇంతవరకు ఆడవాళ్ల కన్నీళ్లు చూచిన అనుభవం నాకు లేదు. కాసుల కోసం వచ్చే ఆడదానికి కన్నీళ్ళు ఎక్కడుంటాయి? మీ అనుభవం అటువంటి వాళ్ళతోటేగా. ఇంద్రాణి, మర్యాద లేకుండా ఏమిటా మాటలు? తాగుబోతులకు కూడా అసహ్య వేసేంత అసహ్యంగా మాట్లాడడం వాళ్లకు తెలిసిన మర్యాద. గారి గురించి నేను చాలా విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. మీరు చూస్తున్నదంతా పైకి కనిపించేది,
లోపల సంగతులు మీకు తెలిసినంత బాగా మాకేం తెలియవు. తెలియక్కర్లేదు కూడా. అమ్మగారు, మీరు కంట తడి పెట్టడం అంత మంచిది కాదమ్మా. అది ఈ దివాణానికి అశుభం. కళ్యాణ్ ఇంతమందికి లోకు కావడం, త్రాగుబోతనిపించుకోవడం నేను భరించలేను లత. అతన్ని చూసి అనుక్షణం నేనెంత బాధపడుతున్నానో ఎవరికి తెలుసు. నాలో నేను కుమిలి కుమిలి. బాధపడకండి అమ్మా, చిన్నబాబు గారు తప్పకుండా బాగుపడతారు. లేదమ్మా, ఆ ఆశ లేదు. అతను ఆ అలవాటు మానలేడు, నాకు తెలుసు. నేను మాన్పిస్తానమ్మా. లత, నాకు తెలుసమ్మా, నువ్వింతవరకు మాకు చేసిన మేలు, సాధించిన మంచి అంతా నాకు తెలుసు. కానీ ఇది మాత్రం నీ శక్తికి మించిందమ్మా. కాదమ్మగారు, తప్పక సాధిస్తాను. నాకు ఆ నమ్మకం ఉంది.